ఏమైంది చిట్టి తల్లి? ఎందుకు మాట్లాడట్లే? 5 నిమిషాలు పలకరించినా అసలు ఏం మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తుంది. అడిగిన అతిథిని అసలు ఏమైంది అంటే ఆ జపాన్ కోతిపిల్ల వీడియో చూసిందంట. మనలో సోషల్ మీడియాలో ఏ వీడియో వైరల్ అయినా కానీ అందులో నుంచి ఎట్లా డిప్రెషన్లోకి వెళ్ళాలా, ఎంత లోతుగా ఆలోచించి బాధపడాలని ఆలోచిస్తున్నాం కానీ అందులో నుంచి పాజిటివిటీని మనం తీసుకోవట్లే. అసలు ఇంతకీ ఆ కోతి కథ ఏంటంటే 2025 జూలైలో జపాన్లో జూలో పంచ్ అనే జపనీస్ మకా కోతి పుట్టింది. దురదృష్టం ఏంటంటే ఆ తల్లి ఆ బిడ్డను తిరస్కరించింది, దగ్గరికి రానియట్లేదు. కోతి పిల్లలు మామూలుగా పుట్టినప్పటి నుంచి తల్లిని హత్తుకొని ఉంటాయి. కానీ తల్లి ప్రేమకు దూరమైంది కదా పంచ్, భయంతో వణుకుతూ ఉండేది. దీన్ని గమనించిన జూ సిబ్బంది ఆ కోతి పిల్లను పాలు పట్టి కంటికి రెప్పలా కాపాడారు. సో దాని ఒంటరిదనాన్ని పోగొట్టడానికి జూ కీపర్లు దానికి ఒక టాయ్ ఇచ్చారు. పంచ్ ఆ బొమ్మని తల్లిగా భావించింది. అప్పటి నుంచి అది ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మను వదలకుండా ఎత్తుకొని తిరుగుతుంది. వేరే కోతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి పంచును కొట్టడానికి కోసం అది భయంతో వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆ బొమ్మను హత్తుకుంటుంది. ఆ బొమ్మ దానికి ఒక రక్షణ కవచంగా, ఓదార్పునిచ్చే అమ్మలా మారిపోయింది. ఇక వీడియోలలో అది నిద్రపోతున్నప్పుడు ఆ బొమ్మతో ముఖం దాచుకొని పడుకోవడం, దాన్ని గట్టిగా కౌగిలించుకోవడం వంటి దృశ్యాలు ఇక సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయినాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మధ్యకాలంలో పంచ్ మెల్లమెల్లగా కోతుల గుంపులోకి చేరడానికి ప్రయత్నిస్తుంది. తాజాగా విడుదలైన కొన్ని వీడియోలలో పంచ్ తన బొమ్మను పక్కన పెట్టి ఇతర కోతులతో ఆడుకోవడము, ఓ పెద్ద కోతికి పంచిని హత్తుకొని ఆదరించడం కనిపించింది. ఇక ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు అబ్బా అట్ లాస్ట్ ఒక ఫ్రెండ్ అయితే దొరికిండు పంచుకని అనుకున్నారు. ఓ మనిషి, ఈ కథ మనకి ఏం చెప్తుందంటే ప్రేమ, భద్రత అనేవి కేవలం మనుషులకే కాదు, ప్రతి జీవికి ప్రాణవాయువు లాంటివి. నీకు ఒక విషయం చెప్పాలా తల్లి? ఒకతను ఒక ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు సముద్రంలో పడిపోయి ఒక్కడే ఉంటే ఒక బొమ్మతోటి స్నేహం చేసిండు. సో చిటి తల్లి, నువ్వేం బాధపడకు. ఆ కోతిపిల్ల ఇప్పుడు మంచిగా అందరితో కలిసిపోయి హ్యాపీగా ఉంటుంది. నువ్వు కూడా ఎనర్జెటిక్గా హ్యాపీగా ఉండి ఇప్పుడు లేదంటే ఈ ఫోటోలో లాగా నేను కూడా నీలాగా బాధపడుతూ ఉంటాను షిప్లో. మరి నీ ఇష్టం.